హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి స్విమ్స్ కాలేజ్ నుంచి శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారనమాట. అంటే ఎవరికి సీట్ వచ్చింది, ఏ కోర్స్‌లో సీట్ వచ్చిందని చెప్పేసి డీటెయిల్‌గా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో, అది ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సీట్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని, దాంతో పాటు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సీటు కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సీట్ రాని వాళ్ళు నెక్స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా సీట్ సంపాదించుకునే టిప్స్ కూడా చెప్తానమాట వీడియోలో అయితే మాత్రం. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? సీట్ రానివాళ్ళు అది కూడా చెప్తాను. అలాగే సీట్ వచ్చిన వాళ్ళు కన్ఫర్మేషన్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా ఎలా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళని చెప్పేసి చిన్న ఐడియా అయితే ఇస్తాననమాట. సో, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ వీడియో అయితే ఉంది. మళ్ళీ ఇంకో సెల్ఫ్ రిపోర్టింగ్ వీడియో చేయబోతున్నాం అనమాట. అది క్లారిటీగా అయితే ఉండబోతుందనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌ని. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. అందరూ కూడా వీడియో చూస్తున్న అందరూ కూడా వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అయితే అవుతుంది. మీకు కూడా మరిన్ని ఇలాంటి వీడియోస్ రికమెండ్ అవుతాయన్నమాట. మీరు లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేసినట్లయితే. ఓకేనా? ఇక చూసినట్లయితే ఇక్కడ మనకి ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అండి. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి అడ్మిషన్స్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా వస్తుందన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు బ్యాక్‌కొస్తే ఇక్కడ అడ్మిషన్ క్యాలెండర్ 2025, 2026 అని ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. సో, అలా క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ నాకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఏహెచ్ఎస్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వెబ్ కౌన్సెలింగ్ సీట్ అలొకేటెడ్ లిస్ట్ అన్నమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఈ లిస్ట్ అయితే ఉంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. సో, మీరు నార్మల్ కేటగిరీకి అయితే అలాగే టీటీడీ స్విమ్స్ కేటగిరీస్ అయినట్టయితే సో, ఇక్కడ కిందన పీడీఎఫ్ మీద క్లిక్ అయితే చేయండి. సో, అందరూ కూడా మాక్సిమం అందరూ కూడా ఇక్కడ మనకి నార్మల్‌గా ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ పీడీఎఫ్‌లు అయితే ఉంటాయన్నమాట. మీరు సెలెక్ట్ అయినట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి 2 పీడీఎఫ్‌లో కూడా. ఇక్కడైతే ఓపెన్ చేయండి ఒకసారి. ఇలా ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందన్నమాట పీడీఎఫ్ అయితే మాత్రం. సో, ఇక్కడ చూసినట్లయితే ఇది అడ్మిషన్ 2025, 2026కి సంబంధించింది అంటే ఈ ఇయర్‌దే. అది కూడా ఫస్ట్ ఫేజ్ సంబంధించి. ఓకేనా? ఓకే. సో, మీరెలా చెక్ చేసుకుంటారో చూద్దాం ఒకసారి. కిందకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో, వన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చారన్నమాట. మనకి అప్రాక్సిమేట్‌గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 395 మంది సెలెక్ట్ అయ్యారన్నమాట. ఓకేనా? సో, ఈ 395 మంది ఫస్ట్ 395 మంది అవ్వాలని చెప్పేసి రూల్ అయితే ఏం లేదన్నమాట. సో, వీళ్ళ ర్యాంక్ ఏదైనా అయ్యుండొచ్చు. చూస్తున్నారు కదా! సో, ఏదైనా సరే మనకి అయ్యుండొచ్చన్నమాట. సో, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ అయితే మాత్రం 13,000 ఈఏపీ సెట్ ర్యాంక్ వరకు కూడా వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అయితే మాత్రం ఇది అలా ప్రతి కోర్స్‌కి సంబంధించి కూడా అయితే ఉన్నాయి. మీకు 13,000 ర్యాంక్ వచ్చిన వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుంది. సో, నెక్స్ట్ ఫేజ్ కూడా మనకి 13,000కి ఇంకా దిగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్‌లో చాలామంది రిపోర్టింగ్ చేయట్లేదు కాబట్టి ఆ సీట్లు మిగులుతాయి కాబట్టి ఇంకా మనకి 16,000, 20,000 అట్లా మిగులుతుందన్నమాట. సో, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకసారి. మీ ఏపీ సెట్ ర్యాంక్ గాని కామెంట్ చేసినట్లయితే సో, మీరు ఏ కోర్స్ పెట్టుకుంటున్నారు? మీకు ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ నర్సింగ్ ఉంది. లేదా బీపీటీ ఉంది. లేదంటే ఇంకేదైనా పారామెడికల్ కోర్స్ ఉంది. సో, అట్లా కోర్స్ ఉంది. నా కోర్స్ ఇది. నేను ఈ కోర్స్ కోసం స్విమ్స్‌లో ట్రై చేస్తున్నాను. సో, నాకు ర్యాంక్ ఎంత? ఎంసెట్ ర్యాంక్ ఎంత? అని చెప్పేసి సో, 2 కామెంట్ చేయండి. 2 కలిపి కామెంట్ చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ కూడా కామెంట్ చేయండి. నేను ఎస్సీ అమ్మాయిని. ఓకే. నా ఎంసెట్ ర్యాంక్ కింద నాకు బీఎస్సీ నర్సింగ్ కావాలి కదా! బీపీటీ కావాలని చెప్పి కాంబినేషన్‌లో మీరు గాని నాకక్కడ కామెంట్ చేసినట్లయితే రిప్లై ఇస్తాను. మీకు నెక్స్ట్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ గాని, థర్డ్ ఫేజ్‌లో గాని వస్తుందా లేదా అని చెప్పేసి రిప్లై అయితే ఇస్తానన్నమాట. అయితే ఇక్కడ మీరు సింపుల్‌గా ఏంటంటే మీ స్విమ్స్ అప్లికేషన్ నంబర్‌ని బేస్ చేసుకొని కానివ్వండి లేదంటే మీ యొక్క అప్లికేషన్ నేమ్‌తో గానివ్వండి, లేదంటే మీ ఏపీ ఎపిసోడ్ ర్యాంక్‌తో గానివ్వండి, ఇలాగ ఏదో ఒక దాంట్లో అయితే మీరు చెకౌట్ చేసుకోవచ్చనమాట. మీ నేమ్ అయితే ఉందా లేదా అని చెప్పేసి. సింపుల్‌గా మీరు సెర్చ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది పీడీఎఫ్ మొత్తం మీరు మన టెలిగ్రామ్ ఛానెల్ ఉందన్నమాట. ఈ పీడీఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఉంది. ఇన్‌కేస్ మీకు డిస్క్రిప్షన్ లింక్‌ని క్లిక్ చేసి మీరు రాలేకపోతే డైరెక్ట్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ ఉంది కాబట్టి పీడీఎఫ్ ఓపెన్ చేసి చెకౌట్ చేసుకోవచ్చు. పీడీఎఫ్‌లో కూడా మీరు సెర్చ్‌ని యూజ్ చేసుకొని మీ నేమ్ ఉందా లేదా, మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటదనమాట. సో, ఇదైతే నువ్వు ఈ 395 మంది ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళందరికీ కూడా వెళ్ళండి. ఇక్కడ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్, యూనివర్సిటీ ఫీస్ అంతా కూడాను. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ రూ. 5,500 అయితే ఉంది. ఇది మీరు పే చేయాల్సిందనమాట. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే
బైపీసీకి సంబంధించిన కోర్సులు ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కిందన ఇక్కడ మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ లింక్ అన్నమాట అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇది కాపీ చేసుకోండి ఒకసారి. ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒకసారి బ్యాక్‌కి రండి. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడికొచ్చి ఇక్కడ నేనైతే ఆ లింక్‌నైతే పేస్ట్ చేస్తున్నానన్నమాట. ఓకే. పేస్ట్ చేసి ఇలా ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా వస్తుంది. అయితే ప్రస్తుతం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ వీడియో చేసే టైంకి ఇక్కడ లింక్ అయితే యాక్టివేట్ అయ్యలేదు. సో, లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. వీడియో చేసే టైంకి అయితే యాక్టివేట్ అయితే కాలేదు. మీరు సింపుల్‌గా మీకు ఏదైతే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి రూ. 5,500 అనేది మీరు పే చేసి, మీకు వచ్చిన కాలేజ్‌లో అదే మీకు వచ్చిన బ్రాంచ్‌లో సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సింపుల్ సరిపోతుంది. ఏం లేదు మీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అట్లా ఎంటర్ చేసి మీరు అమౌంట్ పే చేసినట్లయితే మీ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుందన్నమాట. పీడీఎఫ్ అయితే దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోవాలి. ఇందాకలే మీకు స్క్రీన్ మీద చూపించిన ప్రతి డాక్యుమెంట్‌తో పాటు ఈ యొక్క అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా మీరు తీసుకొనైతే వెళ్ళాలన్నమాట. ఒరిజినల్స్ వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ యూనివర్సిటీ ఫీస్ కూడా మీరు పే చేసినప్పుడు యూనివర్సిటీ ఫీస్‌కి సంబంధించి రిసిప్ట్ కూడా మీరు ఖచ్చితంగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో, ఇన్ కేస్ మీకు గాని సీట్ వచ్చినట్లయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలని చెప్పేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సీటు రాని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఐ బటన్ క్లిక్ చేసి మీకేంటి మీ ర్యాంక్ ఎంత? మీ క్యాస్ట్ ఏంటి? మీ కేటగిరీ ఏంటి? దాంతో పాటు మీరు సంబంధించి ఏ కోర్స్ లైక్ బీఎస్సీ నర్సింగ్, పీపీటీసీ లేకపోతే ఇంకేదైనా కోర్స్ ఉంటే ఆ కోర్స్ సంబంధించి ఎలైడెన్సెస్ సంబంధించి కోర్స్ ఉంటే ఆ కోర్స్ ప్లస్ కామెంట్ చేయండి. అది మీకు నేను థర్డ్ ఫేజ్‌లో ఏదైనా సెకండ్ ఫేజ్‌లో గాని వస్తుందా లేదా అని చెప్పేసి రిప్లై కామెంట్ అయితే చేస్తాను. ఓన్లీ మీరు అక్కడ లైక్ చేసి, హై బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయాలనమాట. సో, ఇక్కడ మనకి సీట్ వచ్చిన వాళ్ళైతే మాత్రం ఈ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకోండి. సీట్ వచ్చిన వాళ్ళైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. క్లియర్‌గా చెప్తాను సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ మొత్తం కూడా పట్టుకెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకెళ్ళండి. దాంతో పాటు మీరేంటంటే ఖచ్చితంగా ఏంటంటే దానికి సంబంధించి ఏదైతే జిరాక్స్‌లు కూడా పట్టుకెళ్ళండి. ఓ 2 సెట్‌ల జిరాక్స్‌లు తీసుకెళ్ళండి. మీకు 11థ్ ఆగస్ట్ రోజునైతే ఉంటుందనమాట. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మీరు 11థ్ ఆగస్టు, 12థ్ ఆగస్టు ఈ 2 రోజులు కూడా వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. 12థ్ ఆగస్ట్ ఆఫ్టర్‌నూన్ తర్వాతయితే కొంచెం టైమ్ అయిపోతుంది. 12థ్ ఆగస్ట్ ఆఫ్టర్‌నూన్ లోపే అంటే మీకు మార్నింగ్ ఒక 9కి అట్లాగా మీరైతే వెళ్ళండి. సో, బీఏ ఎళ్ళినంత వరకు కూడా అందరూ 11థ్ రోజునే పూజ చేసుకోండి. 11థ్ ఈవినింగ్ వరకు చేస్తారు. 12థ్ మాత్రం మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ వరకు చేస్తారనమాట. సో, అందుకే బేగా ఎళ్ళండి. మీరు ఆఫ్టర్‌నూన్ అయిపోయాక రిక్వెస్ట్ చేస్తే ఉంటది. బట్ సర్వర్ అనేది క్లోజ్ అయిపోయొచ్చే అవకాశం కూడా ఉందనమాట. సో, ఇదే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఒకవేళ సీట్ వస్తే మీకు ఏ సీట్ మీది ఎందులో మీ ర్యాంక్ ఎంత? మీకు ఎందులో సీట్ వచ్చిందని చెప్పేసి కామెంట్ చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. పలానా ఇంత ర్యాంక్ ఉంటే మీకు సీట్ వస్తుందని చెప్పేసి. ఓకేనా? అందరూ వీడియో లైక్ చేయండి. హై బటన్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్ ఇంకా జాయిన్ అవ్వలేదు. ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.